గూగుల్ ఓపెన్ చేసి తెలుగు ఒకవేళ తెలుగు లిపిలో ఉన్న వాళ్ళు తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేయండి. తెలుగు లిపిలో వాడేటోళ్ళు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. ప్రపంచంలో నాకు తెలుస్తా, నీకు కూడా తెలుసు కానీ గూగుల్లో చెప్పని రాదు. అట్లాగే ఇంగ్లీష్ బ్రౌజర్ వాడేటోళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏంది సమాధానం? ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది నేను చెప్తలేను, మీరు చెప్తలేరు, గూగుల్ చెప్తున్నది. గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉండే ప్రతి మనిషి వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అందులో ఇవాళ మీరు టైప్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో, మన భారతదేశంలో, మన నాయకుడు కేసీఆర్ గారు మన చిత్రాన్ని మన తెలంగాణను ప్రపంచంలో హిమాలయం అంత స్థాయికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టింది. ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. కుట్ర ఎట్లుంటది అంటే రాజకీయ కుట్ర. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు ఒకటే ప్రాజెక్టును 40 ఏళ్ళు కట్టలేదు. లేదా ఇతరులు మాటలు చెప్పి జిల్లాలను దత్తత తీసుకుంటామని చెప్పి ఆ జిల్లాలు ముంచిన విధంగా ముంచే కార్యక్రమాలు చేయలేదు. ఒక తపస్సులాగా కాలంతో పోటీ పడుతూ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసిండు కేసీఆర్ గారు. మరి కాళేశ్వరం పూర్తి అయ్యింది. పక్క రాష్ట్రాలను ఒప్పించి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా, పంచాయతీలు లేకుండా గోదావరి నీళ్లలో మనకు రావాల్సిన నీళ్లను తీసుకుంటుంటే 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఎక్కడో టైలెండ్లో ఉండే ప్రాంతాలు కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాదు, పాలకుర్తి, అక్కడి దాకా చివరి మడి దాకా తడి అందే విధంగా, టైలెండ్ దాకా నీళ్ళు అందే విధంగా, గోదావరి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా. మీకు ఒక్క నిమిషం ఐడియా ఉండడానికి చెప్తా ఉన్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే మన రాష్ట్రం ఇట్లుంటుంది, గుడిసెలాగా. ఒక గుడిసెలాగా ఇట్లా ఉంటుంది. ఒకవైపు నుంచి ఒక వరుస నుంచి కృష్ణానది పారుతుంది, ఇంకో పక్క నుంచి గోదావరి పారుతుంది. భూభాగం అంతా పైకి ఉంటుంది. అంటే ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అంటే సాగునీరైనా తాగునీరైనా నీళ్లను ఎత్తి మనం లిఫ్ట్ చేసి పైన ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి. ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం నీళ్లు? మనం 80 మీటర్లు సముద్ర మట్టానికి 80 మీటర్ల పైనుంచి తీసుకొని దశల వారీగా ఆ నీళ్లను ఎత్తుతూ మల్టిపుల్ పంపింగ్ స్టేషన్ల ద్వారా 618 మీటర్ల స్థాయికి కొండపోచమ్మ సాగర్ దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కు తాగునీరు, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, మధ్యలో ఉండే వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే పరిశ్రమలకు పారిశ్రామిక అవసరాల కోసం మరి వాటికి కూడా నీళ్లందించే ఒక బృహత్తరమైన మల్టీపర్పస్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంపింగ్ స్టేషన్ కాదు, ఒక కాలువ కాదు, ఒక ఆనికట్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు: రాజరాజేశ్వర సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న, ఇంకా మల్కపేట రిజర్వాయర్, ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల, బస్వాపూర్, 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 పంపింగ్ స్టేషన్. పంపింగ్ స్టేషన్లు అంటే మన వాళ్ళకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారో మీ తాతగారో వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు మన పొలంలో. బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే 3 HP 5 HP మోటార్ పెడతారు. అట్లాగే మరి 80 మీటర్ల కాడ ఉన్న నీళ్లను 618 మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు 2-3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఎంత అంటే, మీకు అందాజ కోసం చెప్తున్నా, ఒక టీఎంసీ అంటే హైదరాబాద్లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు కదా, చూసినా లేదా? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసారు కదా. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు 80 మీటర్ల కాడ లేపి 618 మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం. గంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి గన్ని నీళ్లను ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి, ఎంత పెద్ద పంపులు కావాలి? ఒక్కొక్క పంపు, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్లో, పంప్ హౌస్లో ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. మనం పొలంలో పెట్టుకునేది 5 HP 3 HP.
ఇదేమో మెగావాట్, ఒక్కొక్క పంపు 140 మెగావాట్లు. అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్ లో 12 ఉంటాయి, 21 ఉంటాయి. ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. కాంగ్రెస్ వాళ్ళ కనీసం కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది. మరి కట్టినాక ఏం చేయాలి? ఇటు కాంగ్రెస్ వానికి మనసున పడతలేదు, అటు బీజేపీ వానికి మనసున పడతలేదు. మళ్ళా కేసీఆర్కు రైతులు ఓట్లేస్తారు, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, ఎట్లన్నా చేసి వీళ్ళని బదనాం చేయాలి అని చెప్పి ఒక దుకాణం స్టార్ట్ చేశారు. ఏం మొదలు పెట్టినరు? కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్లు మింగినరు, 1,00,000 కోట్లు పోయినాయి అని మొదలు. ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్గా అడిగిండు అసెంబ్లీలో, హరీష్ రావు గారు అడిగిండు, అరే మేము ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు, ఇప్పటిదాకా ప్రాజెక్టు పూర్తయింది, నీళ్ళు రానేవట్టే, 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రా బాయ్ చెప్పుర్రి అంటే, అప్పటి నుంచి మళ్ళీ తెల్లారి నుంచి వరుస మార్చింది. అట్లా కాదు, అవినీతే కాదు, ఇలా చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్టును బద్నాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నేనైతే బలంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. ఈరోజు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా, ఆ 2 పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది. కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు. మనం ఎలక్షన్ల హడావుడిలో ఉన్నాం, అక్టోబర్లో జరిగింది 23లో, మనం హడావుడిలో ఉన్నాం, మనం పట్టించుకోలేదు. కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే, దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు, ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు. వాటి అంటే ఏంది? ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే, కొద్దిగా తార్ రోడ్డు ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద, దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళకు మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవడు లేడు. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు, ఎన్టీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం. కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే, 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి, దాని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే, దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఏం జరగలేదని తెలుసు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంపింగ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85లో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కుంగింది తప్ప అది కూడా ఏం కొట్టుకపోలేదు, ఏం పూర్తిగా ఇది కాలేదు.